రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మలను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. గట్టిగా 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, మనల్ని పిలిచాడంట ప్రభు. దేనికి పిలుస్తున్నాడు తెలుసా? ఈరోజు ఆయన సహవాసం, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సహవాసానికి ఏం చేశాడు? ఆయన మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఇందాకే చెప్పాను, ఈ లోకములో ఉన్న సహవాసాలన్నిటికంటే గొప్ప సహవాసం ఏదైనా ఉందంటే అది యేసయ్యతో కలిగి ఉన్న సహవాసమే. యేసయ్యతో మనం కలిగి ఉన్న బంధమే. యేసయ్యని ముందు సంపాదించుకుంటే అన్ని మనం సంపాదించుకున్నట్టే. స్తోత్రం కలుగును గాక. యేసయ్యని పోగొట్టుకుంటే అన్ని పోగొట్టుకున్నట్టే. యేసయ్యని సంపాదించుకుంటే అన్నీ మనం సంపాదించుకున్నట్టే. అక్కడే ఉంది మరము, అక్కడే ఉంది సీక్రెట్. స్తోత్రం. కాబట్టి దేవుడు కూడా అంటున్నాడు, పౌలు గారు కూడా అంటాడు, ఏ మంచి మాట అన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసానికి మనల్ని పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడంట. ఈరోజు సహవాసం చేయవలసిన ప్రభుత్వం మనం సహవాసం చేయకుండా మనం ఏం చేస్తున్నాం తెలుసా? సహవాసం చేయకూడని వాటితో సహవాసం చేస్తున్నాం. కానీ పౌలు గారు అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. చూడండి, సహవాసం ఎందుకు? నేను 2-3 ముక్కల్లో చెప్తా. సహవాసం ఎందుకు అంటే, సహవాసము మనం బ్రతకటానికి. చెప్పండి, ఏంటంట? బ్రతకటానికి. సహవాసం ఏం చేస్తుంది? మనల్ని బ్రతికిస్తుంది. ఆదికాండంలో మనం చూసినప్పుడు 2-3 విషయాలు మొన్న కూడా నేను జ్ఞాపకం చేశాను ఒక మీటింగ్లో. పిల్లల ఆదికాండంలో మరి వాక్యంలో మనం చదువుకున్నప్పుడు ఆదికాండాన్ని మనం గమనిస్తే అక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు 1వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడతాడు. నేల భూమితో, ఈ భూమితో మాట్లాడతాడు దేవుడు. ఆదికాండం దేవుడు గడ్డి విత్తనములు, గడ్డిని ఇచ్చే విత్తనములు, చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కానీ పలకగా. ఆ ప్రకారం చూడండి, గడ్డినిచ్చే విత్తనాలు ఉన్నాయి, అలాగే ఆ విత్తనములు ఇచ్చే చెట్లను మొలిపించమన్నాడంట. ఏం మొలిపించమన్నాడు? ఎవరిని మొలిపించమన్నాడు? భూమికి. ఎవరికి చెప్తున్నాడు? ఈ భూమికి చెప్తున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడు? తమ తమ జాతి ప్రకారము. రకరకాల జాతులు ఉన్నాయి చెట్లలో, రకరకాల పువ్వులు, కాయలు ఉన్నాయి. అన్ని రకాల జాతుల యొక్క విత్తనములు మొలిపించే చెట్లను మొలిపించమన్నాడు. విత్తనములు ఇచ్చే చెట్లను మొలిపించమన్నాడు భూమిని. దేవునికి స్తోత్రం చెప్పండి. వెంటనే ఆ భూమి ఏం చేసిందంటే ఆ యొక్క విత్తనాలు ఇచ్చే చెట్లను మొలిపించింది. ప్రియులారా, ఇప్పుడు నేను అంటాను, ఈ లోకములో దేనికి ఇవ్వని ఒక విలువ దేవుడు సహవాసానికి ఇచ్చాడు. చెప్పండి, ఏమి ఇచ్చాడు చెప్పండి? సహవాసానికి. ప్రియులారా, దేనికి ఇవ్వని ఒక విలువ సృష్టిలో దేనికి లేనంత విలువ సహవాసానికి ఉంది. దేనికి ఉంది చెప్పండి? సహవాసానికి దేవుడు ఇచ్చాడు, ఉంది. ఆ సహవాసానికి విలువ ఉంది సృష్టిలో. ఈ భూమి విత్తనములు ఇచ్చే చెట్లు మొలిపించమని దేనికి చెప్పాడు? భూమికి చెప్పాడు. ఇప్పుడు ఈ భూమిలో మొలిసిన ఈ చెట్లను మనం పీకేసామనుకోండి, ఏమవుతాయి? చచ్చిపోతాయి. అంటే ఈ భూమికి మొక్కకి ఏముంది? కలెక్షన్ ఉంది. ఏముందంట? సహవాసం. చెప్పండి, ఏముందంట? ఇప్పుడు ఆ భూమిలో ఉన్న చెట్టుకి, ఆ మట్టికి, ఆ భూమికి ఆ సహవాసం ఉంది. ఇప్పుడు ఆ మట్టిలో నా చెట్టు వేరు చేయండి, చచ్చిపోద్ది. అంటే సహవాసం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. గట్టిగా చెప్పండి, సహవాసం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. చూడండి, తర్వాత కూడా మనం చదువుకుంటే వాక్యంలో ఆదికాండం 1:15లో కూడా ఏముంది? భూమి మీద
1:15 అక్క. ఓకే సరే, మీరు చదవండి, గట్టిగా చదవండి. భూమి మీద వెలిగించుటకు మీరు ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుడని కలిగి, మళ్ళీ గట్టిగా చదువున్నాను, మళ్ళా చదువు ఫస్ట్. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయ్యుండు కాగా నీవు పలికెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ ప్రకారం ఆయను దేవుడు 2 గొప్ప జ్యోతులను, చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసినంట. ఒక గొప్ప జ్యోతిని, అలాగే ఆ 2 గొప్ప జ్యోతులను, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని, పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని చేశాడంట. తర్వాత అంటాడు, చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. భూమి మీద వెలిగించుటకు పగటిని, రాత్రి ఏలుటకు వెలుగు చీకటిని వేరుపరచను. దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన అంటాడు, దేవుడు 2 గొప్ప జ్యోతులను కలగజేశాడంట. ఇప్పుడు అంటాడు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలంలో జ్యోతులై ఉండును గాక అని పలికాను. దేనికి చెప్తున్నాడు? ఇప్పుడు ఆకాశ విశాలములో కలుగును గాక అని పలికాడంట. హల్లెలూయా. దేనికి చెప్తున్నాడు? ఇప్పుడు ఆకాశానికి చెప్తున్నాడు. చూడండి, ఒక పెద్ద జ్యోతి, ఒక చిన్న జ్యోతి, ఇంకా చిన్న జ్యోతులు, నక్షత్రాలు. పగటిని ఆలటానికి సూర్యుడు వెలిగివ్వటానికి, రాత్రిని వెన్నెలివ్వటానికి చంద్రుడు. ఇప్పుడు ఎవరైనా సూర్యుడిని దగ్గరికి తీసుకురాగలరా? మీరు దగ్గరికి వెళ్ళగలరా? చెప్పండి. చంద్రుడిని తీసుకొచ్చి మీ సూట్ కేసులో, మీ బీరువాలో పెట్టుకోగలరా? ఉంటుందా? నక్షత్రాన్ని ఏదైనా తీసుకొచ్చి, ఇప్పుడు క్రిస్మస్ పండుగకి స్టార్ కట్టుకుంటాం కదా, దాన్ని కట్టుకోగలరా? స్తోత్రం చెప్పండి. ఈ భూమి మీద ఉన్న ఈ చెక్కలతో, కాగితాలతో చేసే నక్షత్రాలే కానీ, ఆ నక్షత్రము పైకి వెళ్తే అది ఎంతకుంటుందో ఈ భూమి కంటే కొన్ని పెద్దగా ఉంటాయంట నక్షత్రాలు. ఏమన్నా అంతేనా? దేవునికి స్తోత్రం. నేను పెద్దగా మరి ఆ డిపార్ట్మెంట్ మీద నాకు అంత పట్టు లేదు. బైబిల్లో చదివి చెప్పుకుంటున్నా. చదువుకున్న పిల్లలు కొంతమంది మేధావులు చెప్తుంటే వింటున్నా. ఏమని అంటే, భూమి కంటే పెద్దగా ఉంటాయంట కొన్ని నక్షత్రాలు. ఇక చంద్రుడు ఇంకెంత పెద్దగా ఉంటాడు, సూర్యుడు ఇంకెంత పెద్దగా ఉంటాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మనము ఆ సూర్యుడిని, చంద్రుడిని దగ్గరికి కూడా వెళ్ళలేము. అవి భూమి మీదకి తీసుకొస్తే ఏమైంది? స్తోత్రం చెప్పండి. అమ్మా, సూర్యుడిని సరదాగా భూమి మీదకి దగ్గరికి తీసుకొచ్చామనుకో, ఏమైంది మన పని? మనం ఏమవుతామంటే మనం ఇక చెప్పుకోవడానికి మనం ఇక లేము. చక్కగా కొంచెం దగ్గరికి వచ్చాడంటే అందరం కూడా ఏం చేస్తాం? ఇక ఏసీలు లేవు, ఇక ఏమీ లేవు, అంత బుగ్గిపాలే. అంటే ఒక మాట చెప్పనా, సూర్యుడు మరి ఆకాశానికి దగ్గరగా ఉంటున్నాడు, అంతరిక్షానికి దగ్గరగా ఉంటున్నాడు, చంద్రుడు, నక్షత్రాలు. అంటే ఆకాశానికి చెప్తున్నాడు దేవుడు, ఆకాశములో కలుగునుగాక అంటున్నాడు. అంటే ఆకాశానికి చెప్తున్నాడు. అంటే ఆకాశానికి, ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకి ఏముందంటే సహవాసం. చెప్పండి. ఇప్పుడు ఆకాశాన్ని వదిలిపెట్టి, ఆ సహవాసాన్ని వదిలిపెట్టి కొంచెం కనుక ఇక్కడ కనుక అది కిందకు వచ్చిందంటే అంత అల్లకొల్లం అయిపోద్ది, ప్రపంచం నాశనం అయిపోద్ది కదా. అలాగే సహవాసంలో అంత విలువ ఉంది, సహవాసంలో అంత క్రమశిక్షణ, అంత 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 కూడా సహవాసంలో ఏముందంటే బ్రతుకు. అదే సహవాసం వదిలిపెట్టి సూర్యుడు వచ్చారని మనం చచ్చిపోవటమే. సహవాసంలో ఏముందంటే మనం బ్రతికిస్తున్న సహవాసం. హల్లెలూయా. ఇంకా మనం చదువుకుంటే ఆదికాండం 1:20లో కూడా ఏముంది అంటే, చూడండి, దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అని, పక్షులు భూమిపైని ఆకాశం విశాలములు ఎగురును గాక అని పలికెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సముద్రము జలములు సమృద్ధిగా పుట్టించును గాక అని చెప్తున్నాడు. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక. మరి దేనికి చెప్తున్నాడు? జలరాశులకు చెప్తున్నాడు. 21లో ఏముంది? దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను,
జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారం రెక్కల గల ప్రతి పక్షిని సృజించాను, అది మంచిదని దేవుడు చూచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన వారు గమనించండి, జలరాశులకు చెప్తున్నాడు, సముద్రానికి చెప్తున్నాడు, జలముకు చెప్తున్నాడు. ఇదిగో ప్రతి సముద్రంలో పెద్ద మత్స్యము చిన్న మత్స్యములు రెక్కలుగా ప్రతి ప్రాణమును చలించే ప్రతి జీవిని జలములు కలిగించునుగాక. ఇదిగో జలమా, జలరాశులారా మీరు కలిగించమంటాడు. నా మాట వినండి, సముద్రానికి చెప్తున్నాడు. రెక్కలు చాపి ఎగిరే పక్షులన్నీ ఆకాశంలో ఉండాలి, ఆకాశానికి చెప్తున్నాడు. నా మాట అర్థం చేసుకోండి. ఇప్పుడు సహవాసం, ఇప్పుడు చేప ఉందండి, ఇప్పుడు దేవుడు దేనికి చెప్పాడు? ఈ చేపలన్నీ పుట్టించమని, సముద్రంలో ఉండే జీవులన్నిటిని పుట్టించమని దేనికి చెప్పాడయ్యా? నీళ్ళకి చెప్పాడు, జలరాశులకి చెప్పాడు. ఎందుకు వాటికి చెప్పాడు? జలరాశుల కంటే జలముకు, జలరాశులకి, ఈ మత్స్యములకి ఏముంది? ఈ జీవులకి ఏముంది? సహవాసం. ఎంత పెద్ద త్రిమింగళమైన సొరచేపైన, ఎంత పెద్ద చేపైనా ఒడ్డుకుదండి, అదేమైద్ది? ఎంత బలమైన చేపైనా, ఎంత బలమైన మత్స్యమైనా అది ఒడ్డుకు తెచ్చారా, ఆ నీళ్ళలో బయటికి వచ్చిందా, ఏమవుద్ది అంటే అవుట్, దాని పని అయిపోయినట్టే. పిల్లారా గమనించండి. అంటే నీటికి, ఆ మత్స్యములకు, ఆ నీళ్ళలో బ్రతికే జీవులకు ఏముంది? సహవాసం. హల్లెలూయా. పక్షులు ఆకాశంలో ఎగరాలని దేవుడు సృష్టించమన్నాడు ఆకాశానికి. ఇప్పుడు ఆకాశం ఎగిరే పక్షిని తెచ్చి ఒక పంజరంలో పెట్టి రోజు అమ్మ బిర్యానీ పెడతానమ్మా అని చెప్పాటికి ఏమంటది? అది తినమ్మా బిర్యానీ. అమ్మ ఖరీదైన ఆహారం తెచ్చిపెట్టి, ఎంత ఖరీదైన ఫ్రూట్స్ తెచ్చిపెట్టినా, ఎంత ఖరీదైన పప్పులు తెచ్చిపెట్టినా అది తినిద్దా? రోజు ఆకాశంలో ఎగిరేదాన్ని బోన్లో పెట్టి అమ్మ నువ్వు తినమ్మా, లక్షలు వేలు ఖర్చు పెట్టి దానికి ఆహారం పెడతానని నువ్వు ప్రయత్నించినా అదేమైద్దంటే, ఒకవేళ ఆకలేసి కొంచెం తిన్నా కొన్ని రోజులకి అది ఏమైద్ది? పంజరంలో ఉంటే ఏమైద్ది? అది చచ్చిపోద్ది. అంటే దానికి ఒక దిగులు. ఎంత కాస్ట్లీ ఫుడ్ పెట్టినా, ఎంత ఖరీదైన ఆహారం పెట్టినా, ఆకాశంలో ఎగిరే ఈ పక్షిని తెచ్చి పంజరంలో పెడితే ఏమైద్దంటే ఆ దిగులుతోనే ముందు సగం చచ్చిపోద్ది అంటది. ఏమైంది? దిగులుతోనే నేను ఆకాశంలోకి ఎగరలేను, ఇంకా నన్ను బంధించారని అది ఆ పంజరంలోనే అలాగే ఉండి 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 ఆ బోన్లో అది కృంగిపోయి ఆ దిగులుతో అది ఏమైందంటే వీక్ అయిపోయిందంట, బలహీనం అయిపోయి కొన్ని రోజులకి చనిపోద్ది. ప్రియమైన వాళ్ళని గమనించండి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఆకాశానికి పక్షికి సహవాసం. అది రెక్కల చేప అందులో ఎగురుతున్నప్పుడు హాయిగా స్వేచ్ఛగా ఎగిరితేనే అది బ్రతికిద్ది. హల్లెలూయా. చూడండి, అదే అధ్యాయంలో ఒకటో అధ్యాయంలో కూడా చిన్న మాట నేను మీకు చెప్తాను. చూడండి, వాక్యం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నప్పుడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, పశువులు, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువు ఏలుదురుగాక నీవు పలికెను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం శ్రద్ధగా అంటే, దేవుడు అంటున్నాడు అక్కడ తన స్వరూపమందు నరులను సృజించద అని ఏం చెప్తున్నాడంటే, అక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పు నరులను చేద్దాము. ఏమన్నాడు? మన స్వరూపము అంటాడు. మనం అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? మన స్వరూపము అంటాడు అక్కడ. దేవుడు ఒక్కడేగా, మరి మన స్వరూపం అంటాడేంది? మన పోలిక చొప్పున అంటాడు. దేవుడు ఒక్కడే కదా, మరి మన స్వరూపము. చదివారా వాక్యం శ్రద్ధగా? ఏమండి, చదివారా? హల్లెలూయా. మాటలు అర్థమవుతున్నాయా? మన స్వరూపమందు మన పోలిక చొప్పున దేవుడు ఏం చేశాడంట? నరుని సృజిద్దామని అనుకున్నాడంట. చెప్తున్నాడు ఆయన. ఎవరికి చెప్తున్నాడు? నరులను చేయుదుము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఎవరికి? ఎందుకు నరులను చేయాలని ఎవరికి చెప్తున్నాడు? అక్కడ చెప్పాలి నోరు తెరిచి. ఎవరికి చెప్తున్నాడు? అందరూ నా వైపు చూడండి. ఎవరికి చెప్తున్నాడు దేవుడు? తనకు తానే గుర్తుంది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. మన దేవుడు తండ్రి అయిన దేవుడుగాను, కుమారుడైన ప్రభువుగాను, పరిశుద్ధాత్మ దేవునిగా ఉన్నాడు. అందుకని మన పోలిక చొప్పున ఆయన త్రిత్వ దేవుడై ఉన్నాడు, ఒక్కడే అయి ఉన్నాడు, కానీ అనేక రీతిలుగా ఆయన పని చేస్తున్నాడు. వాక్యంలో గమనిస్తే తనకు తానే చెప్పుకుంటున్నాడు దేవుడు. మన పోలిక చొప్పున చేద్దాం నరులను. స్తోత్రం చెప్తారా? ఇప్పుడు నరులను ఆయన పోలిక చొప్పున ఆయనే చెప్పుకున్నాడు కదా. సముద్రానికి చెప్పాడు, భూమికి చెట్ల గురించి విత్తనాల గురించి చెప్పాడు. ఎందుకంటే భూమికి చెట్లకి సహవాసం, సముద్రానికి ఆ సముద్రంలో ఉండి చేపలకి జీవరాశులకి సహవాసం, కాబట్టి సముద్రానికి చెప్పాడు నువ్వు పుట్టించమని. ఆకాశానికి చెప్పాడు సూర్య చంద్రులను కలగచేయమని, రెక్కల జాపి ఎగిరే పక్షులను కలగచే, ఎందుకంటే వాటికి ఆకాశముతో సహవాసం. ఇప్పుడు అవి ఆ ఆకాశంలో నుండి వేరు చేసిన ప్రమాదమే, భూమిలో నుండి చెట్లు వేరు చేసిన ప్రమాదమే, జలరాశుల్లో నుండి చేపలను వేరు చేసిన ప్రమాదం. అవి బ్రతకవు, అవి చనిపోతాయి. ఇప్పుడు అలాగే మనిషిని ఆయనలాగా చేయమని చెప్పి ఆయనకే చెప్పుకున్నాడు. అంటే ఇప్పుడు మన సహవాసం ఎవరితో? దేవునితో. హల్లెలూయా. మన సహవాసం దేవునితో. చెట్లతో భూమికి సహవాసం అంటే భూమికి చెప్పాడు, సముద్రంతో వాటికి సహవాసం అంటే సముద్రానికి చెప్పాడు పుట్టించమని, ఆకాశానికి ఆకాశానికి చెప్పాడు. ఇప్పుడు మనిషిగా మన సహవాసం దేవుడితో కాబట్టి తనకు తానే చెప్పుకున్నాడు. ఇప్పుడు మనకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు మనం సహవాసం ఆయనతో కలిగి ఎందుకు ఉండాలని చెప్తున్నానంటే, మనం బ్రతకటానికి. ఎందుకు ఆయన సహవాసానికి మనల్ని పిలుచుకుంటున్నాడు దేవుడు అంటే, ప్రభుతో మనం కలిసి జీవించటానికి, ప్రభుతో కలిసి మనం బ్రతకటానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఈ ఉదయకాలములో దేవుని సన్నిధిలో వచ్చిన మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, మనము దేవుని సహవాసం కనుక కోల్పోయామా, దేవునితో మనం విడిచిపెట్టి దూరంగా వెళ్ళామా దేవుణ్ణి, మనము జీవించటం కష్టం. మనం ఒకవేళ పైకి బ్రతికే అనుకుంటున్నాం, కానీ మనం ఎప్పుడో ఆత్మీయంగా ఎప్పుడో మనం చనిపోయిన వారిగా మనం కనబడుతున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన పాపములను బట్టి అపరాధములను బట్టి మనం ఎలా ఉన్నామంట, చచ్చిన వారమై ఉన్నామని మనకి మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా ఏమనుంది. దేవుని ఈ వాక్యంలో మనం గమనిస్తే, దేవుని వాక్యంలో మనం వాక్యాన్ని కనుక అర్థం చేసుకొని మనసు పెట్టి ఆలోచిస్తే, దేవుని సహవాసం మనకి ఎందుకు ఆయన పిలుచుకుంటున్నాడంటే, మనం బ్రతకటానికి, మనము జీవించటానికి, మనం ఆశీర్వదించబడటానికే దేవాతి దేవుడు ఇదిగో మరి వాక్య రూపకంగా మనతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో. ఎఫెసీ పత్రిక 2లో ఏముందంటే, మొదటి వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం. 2 చేతులెత్తి. ఆల్రెడీ మనం చచ్చిపోయే ఉన్నామంట. మన పాపములను బట్టి, మన అపరాధాలు బట్టి, మన చెడ్డ పనులను బట్టి. మన పాపం ఎప్పుడో మనల్ని ఆత్మీయంగా చంపేసింది. శారీరకంగా బతికున్నాం, కానీ రక్త మాంసాల రూపంలో ఆత్మలో ఎప్పుడో చచ్చిపోయాము. ఇప్పుడు మనం 2వ మరణానికి దగ్గరగా ఉన్నాం. ఏంటంటే నరకాగ్ని గుండానికి దగ్గరగా అయిపోతున్నాము. అయితే చచ్చిన వారైన మనము ఎప్పుడు బ్రతుకుతాము, మరలా ఎప్పుడు బ్రతుకుతాము? క్రీస్తుతో కూడా సహవాసం కనుక మనం ఆ క్రీస్తుతో సహవాసానికి కనుక మరలా మనం ఆయన పిలుస్తున్నాడు కనుక, ఆయన సహవాసానికి కనుక మనం ఇష్టపడితే, ఆయన సహవాసానికి కనుక మనం ఇష్టపడితే, ఆయన సహవాసంలోకి మనం రాగలిగితే, ఆయన సహవాసంలో మనం నడవగలిగితే, ఆయన సహవాసంలో మనం జీవించగలిగితే, ఆయన సహవాసంలో మనము ఇదిగో మరి ప్రతి దినము దేవునితో మనము ఉండగలిగితే, దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. హల్లెలూయా. దేవునితో మనకున్న సహవాసం ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు సహవాసం కావాలా వద్దా? ఎవరితో? దేవునితో. ఏం చేస్తుంది సహవాసం? నెంబర్ 1 ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికిస్తుంది. క్రీస్తుతో కూడా మనం యుగాయుగాలు ఆయనతో ఉండి మనము ఆయనతో జీవించటానికే ప్రభు అంటున్నాడు, నాతో సహవాసం చేయండి రా బాబు, నాతో. చూడండి, ఒక తాగుబోతాడు తాగటానికి ఊరికి వెళ్ళడు, ఇంకొకటి కావాలి సహవాసానికి.
అవునా కాదా? అవునా కాదా? ఏదో వాడు ఒకటి తాగాడు వెళ్ళి, అరే నువ్వు రారా, ఒరే నాకు పని ఉంది, డబ్బులు లేవరా, ఒరే డబ్బులతో నేను ఉన్నా కదా రారా. పెళ్ళాం బిడ్డలకు అన్నం పెట్టడేడు, పెళ్ళాం బిడ్డలకు అన్నం పెట్టడు. వీడు ఒకడే వెళ్ళి తాగొచ్చు, వాళ్ళు తాగి సావడు, మళ్ళీ ఇంకోటి జడగొట్టాలి, ఇంకొకటి వీడితో పాటు ఇంకొకటి కూడా నరకానికి. చూడండి, తాగుబోతాడు కూడా ఇంకొకటి తాగుబోతాడు సహవాసం లేకపోతే ఆడికి ఆ గుట్టకు పడదు. సినిమాకి వెళ్ళేవాడు కూడా ఒకటే వాడు, మళ్ళా సినిమాకి వెళ్ళేవాడికి ఆడికి జత కావాలి, సినిమాకి పోదాం రా. సినిమాలకి వెళ్ళే వాళ్ళకే సహవాసం, తాగుబోతోళ్ళకే సహవాసం అంటే మరి దేవునితో సహవాసం మనకు కావాలా వద్దా? వాళ్ళు ఒక్కళ్ళే పోరాడికి, ఇంకోటి కావాలి తోడు. స్తోత్రం. అదేందో మరి నాకు అర్థం కాదు, అదేందో నాకు అర్థం కాదు. ఎప్పుడు చాలా మందిని చూస్తా రోడ్డు మీద పోతా ఉంటే, ఏమండి రోడ్డు మీద పోతా ఉంటాను బండి మీద, ఆ పొలాల్లో చెట్ల కింద, నేను ప్రార్థనలకు వెళ్ళాలి కదా మరి ఊరూరు దాటి, ఆ పొలాల్లో చెట్లల్లో చెట్ల కింద కూర్చొని ఉంటారు. నేను దడుచుకుని సడన్గా దొంగలేమోనని, దొంగలు కాదు ఏం కాదు, వీళ్ళు ఎవరంటే ఏమండి ఈ తాగడానికి కూర్చున్నారు పాపం. ఎందుకు ఇంత దూరం వచ్చారు ఇండ్ల కాడ, ఎక్కడ మరి ఎందుకు వస్తారు అంత దూరం నాకు తెలియదు. స్తోత్రం కలుగును గాక. ఒక్కోసారి దడుచుకుంటాను నేను, ఎందుకంటే అర్ధరాత్రి వెళ్తుంటే ఆడ కూర్చొని ఉంటారు నలుగురు. ఒక నాయన వీళ్ళు ఎవరో దారి దోపిడి దొంగలేమనుకుంటాను నేను. పాపం మళ్ళీ ఎవరి జోలు రారు, దేవుని దయవల్ల పాపం వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, కానీ పాపం ఎవరినేమి అనరు. కాకపోతే ముందు మనకి కొంచెం డౌట్ వస్తుంది, భయం, వామ్మ వీళ్ళు ఏమైనా చేస్తారేమో మనల్ని అని. పిల్లరా గమనించండి, ఇట్లా మనకి సహవాసం, సహవాసం దేనికంటే మనం బ్రతకటానికి. హల్లెలూయా, హల్లెలూయా, చెప్దాం గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఇప్పుడు ఇదొక భాగాన్ని మనం గమనించాం. ఇప్పుడు వరకు ఏం చేసాము? భూమికి చెట్లకి సహవాసం, సముద్రానికి చేపలకి, సముద్రంలో ఉన్న జీవులకి సహవాసం, ఆకాశానికి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలకి, ఆకాశ పక్షులకి, మనిషికి ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యంలో మనం గమనించినప్పుడు మరి ఇదొక భాగాన్ని మనం గమనిస్తే, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు మరి యొక్క నిర్గమాకాండంలో 25వ అధ్యాయము, నిర్గమాకాండం 25వ అధ్యాయం చూస్తే అక్కడ ఒక మాట ఉందండి. 18 నుండి 22 వరకు చదువుకుంది. నిర్గమాకాండం 25. మరియు 2 బంగారు కెరూబులు చేయవలెను, కరుణాపీఠం యొక్క రెండు కొనలను నకిషి పనిగా చేయవలెను. ఈ కొనకు ఒక కెరూబును, ఆ కొరకు ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కల గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా, వాటి ముఖములు ఒకటికి ఎదురుగా ఒకటి ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద నుంచవలెను. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక మందసపు పెట్టి గురించి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఈ మోషేతో ప్రభు చెప్తున్నాడు, దైవజనుడు మోషేతో,
ఇదిగో పరిశుద్ధ స్థలములో మందసము ఒకటి తయారు చేయాలి. ఆ మందస పెట్టెల మీద కరుణాపీఠము తయారు చేయాలి. ఇప్పుడు ఇది ఒక మందస పెట్టె అనుకోండి. ఈ మందస పెట్టెలో పైనంట కరుణాపీఠం, పైన ఉండే మూతను ఏమంటారు? కరుణాపీఠం. ఈ కరుణాపీఠమును తయారు చేయాలంట. ఈ కరుణాపీఠము ఆ కొన నుండి కొన వరకు ఒకేలాగా ఉండాలి. ఈ కొన నుండి ఆ కొన వరకు ఒకే కొలత, ఒకేలా ఉండాలి. ఇప్పుడు ఈ కొనకు ఒక కెరూబుని తయారు చేసి పెట్టాలి. కెరూబు అంటే దేవదూత. హల్లెలూయా. ఏమండి, కెరూబులు ఉన్నారు, దేవునికి స్తోత్రం చెప్తారా? ఇక్కడ మన మందసం, మన సింబలే మందసం కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. మన లోగోలో కనపడుతుంది కదా, అదే మందసం పెట్టె. ఆ మందసం పెట్టి మీద ఉన్నది ఏంటంట? కరుణాపీఠము. దేవునికి మహిమ కలుగును గాక. కరుణాపీఠము పైన ఎవరున్నారు? 2 కెరూబులు, ఆ కొనకొకటి, ఈ కొనకొకటి ఉన్నారు. ఇప్పుడు ఈ కొనకు ఆ కొనకు కెరూబులు ఉన్నారు. వాటి ముఖములు ఎలా ఉన్నాయంటే ఒకదానికొకటి ఎదురుగా చూచుకుంటున్నాయి. వాటి కన్నులు మాత్రము కరుణాపీఠం వైపు చూస్తున్నాయి. ఆ రెక్కలు చాపి కరుణాపీఠాన్ని కప్పుతున్నాయంట. పిల్లారా, ఈ రెక్కలు సహవాసానికి సూచన, స్వేచ్ఛకు సూచన. రెక్కలు దేనికి సూచన? స్వేచ్ఛకు సూచన. అయినా ఆ స్వేచ్ఛ అంతా కూడా అవి ఏం చేస్తున్నాయి? ఉన్నప్పటికి కూడా అవి దేవుని యొక్క దగ్గర అవి ఏం చేస్తున్నాయి? స్వేచ్ఛను కోరుకోకుండా. వాటికి రెక్కలు ఉన్నాయి, స్వేచ్ఛ ఉంది, కానీ అవి యేసయ్యతో కలిసి అతకబడి ఉన్నాయి. ఈరోజు నీకు కూడా స్వేచ్ఛ ఉంది. ఎక్కడికైనా పోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎట్లయినా బతకచ్చు. కానీ ఆ కెరూబు వలె మనం రెక్కలు ఉన్నాయి, మనకు కూడా స్వేచ్ఛ ఉంది, కానీ మనం యేసయ్యతో అతకబడి ఉండాలి. ఎక్కడికి వెళ్ళకూడదు, యేసయ్యతో అతకబడి ఉండాలి. ఆ కరుణాపీఠాన్ని చూస్తున్నారు. ఆ పైన ఆ మందస్సు పెట్టి మీద ఆ కరుణాపీఠం ఈ కొన ఆ కొన కెరూబులు ఉన్నాయి. ఆ ఒకదానికోటి ఎదురు దాని ముఖం ఉంది. రెక్కలు చాపి ఆ యొక్క మందసాన్ని కప్పుతున్నాయి. వాటి కన్నులు మాత్రం దేన్ని చూస్తున్నాయి? కరుణాపీఠాన్ని చూస్తున్నాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యంలో మనం గమనించినప్పుడు ఈ కరుణాపీఠమునే చూస్తున్నాయి. కరుణాపీఠం అంటే ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యము. ఎవరంట ఈ కరుణాపీఠం? ఎవరు? అందరూ చెప్పండి. కరుణాపీఠం ఎవరు? యేసు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యము. చూడండి, ఈ కరుణాపీఠం వైపు చూస్తున్నాయి. ఇక్కడ ఈ కెరూబులు అన్నయ్య, ఈ కెరూబులు దేనికి సూచన అంటే దైవజనులకు సూచన. చెప్పండి, దేనికి సూచన? దైవజనులకు సూచన. దైవజనులైన సేవకులకు సూచన. అయితే వాక్యాన్ని మనం గమనిస్తే చూడండి, వాక్యములో ఈ యొక్క మందసము పైన కరుణాపీఠం ఉంది. ఆ పెట్టి పైన కరుణాపీఠం మీద కెరూబులు ఉన్నారు. అయితే ఈ మందసము లోపల ఏమున్నాయి? మందసము లోపల ప్రియ దేవుని బిడ్డలారా, మన్నాగల బంగారు పాత్ర ఉంది. మందసము లోపల అహరోను చిగిరించిన కర్ర ఉంది. మందసము లోపల ఇదిగో మరి నిబంధనలు కలిగిన పలకలు ఉన్నాయి. స్తోత్రం. దేవుడిచ్చిన ఆజ్ఞలు కలిగిన పలకలు ఉన్నాయి. ఈ యొక్క మన్నా, ఈ యొక్క అహరోను చిగురించిన కర్ర, ఈ యొక్క పలకలు దేనికి సాదృశ్యం అంటే సంగమునకు సాదృశ్యంగా ఉంది. చెప్పండి, దేనికి సాదృశ్యం? సంగమునకు సాదృశ్యంగా ఉంది. ఈ పెట్టి లోపల, ఆ పెట్టి లోపల ఉన్నాయి అన్నమాట ఈ మూడు వస్తువులు కూడా. ఈ లోపల ఉన్నవి ఇప్పుడు ఎటు చూస్తాయి? పైకే చూస్తాయిగా. పైకి చూసినప్పుడు ఏం కనపడుతుంది? కెరూబులు కనపడుతున్నారా? కరుణాపీఠం కనపడుతుందా? కరుణాపీఠం అంటే ఎవరు? యేసయ్య. అంటే ఈ లోపలున్న ఈ వస్తువులు దేనికి సూచన? సంగమునకు సూచన. ఇప్పుడు ఈ సంఘం ఎవరి వైపు చూస్తుంది? దేవుని వైపు చూస్తుంది. హల్లెలూయా. ఈ పైన కెరూబులు దైవజనులకు సూచన. ఈ దైవజనులు ఎవరిని చూస్తున్నారు? దేవుని వైపు చూస్తున్నారు. హల్లెలూయా. దేవుని వైపు, కరుణాపీఠం వైపు చూస్తున్నారు వారి కన్నులు. చూడండి, ఇప్పుడు ఏదైనా మనకు డబ్బులు అవసరం అవుతుంది, ఏదైనా మనకి సమస్య వచ్చింది,
ఏదైనా మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు మనం ఎవరి వైపు చూస్తాం? వాస్తవానికి నువ్వు చెప్పను నిజాయితీగా. మనకి ఏదైనా డబ్బులు అవసరం అవుతాయి, మనకి ఏదైనా సమస్య వచ్చింది, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, మనం ఎవరి వైపు చూస్తాం? ఎవరి వైపు చూస్తాం? మామూలుగా ఎవరి వైపు చూస్తాం? మనుషుల కోసం చూస్తాం. హల్లెలూయా. మనుషుల కోసం చూస్తాం. వాళ్ళు ఇస్తారేమో, వీళ్ళు ఇస్తారేమో, వాళ్ళు చేస్తారేమో, వీళ్ళు చేస్తారేమో, వాళ్ళు సహాయపడతారు, వీళ్ళు సహాయపడతారేమో, వాళ్ళు తీసుకెళ్తారేమో, వీళ్ళు తీసుకెళ్తారేమో అని మన సమస్యలు మనం మనుషుల వైపు చూస్తాము. అయితే ప్రియమైన వారలారా, మనం ఎవరి వైపు చూడాలంట? మన అవసరతలు ఎవరి వైపు చూడాలి? ఈ పైన కెరూబులు అనే సేవకులు ఎవరి వైపు చూస్తున్నాయి? ఇప్పుడు నేనే సేవకుడిని, దైవజనుడిని, నాకు డబ్బులు అవసరమైనవి, నాకు ఒక సమస్య వచ్చింది, లేదా నాకు ఒక ఇబ్బంది వచ్చింది, నాకు ఒక ఆపద వచ్చింది. ఇప్పుడు నేను మనుషుల వైపు ఈ కెరూబులు ఎవరి వైపు చూస్తున్నాయి? సేవకుడే నేను ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి కదా, దేవుని వైపు చూడాలి. మరి విశ్వాసులైన మీరు ఎవరి వైపు చూడాలి? మరి సేవకుడే నేను సంఘం వైపు చూడాలా? వాస్తవానికి ఇప్పుడు సంఘం వైపు చూడాలనుకున్న నాకు ఎవరు అడ్డొస్తున్నారు? మధ్యలో ఎవరున్నారు? సంఘానికి సేవకుడైన కెరూబుకి పైన మధ్యలో ఎవరున్నారు అడ్డుగా? కరుణాపీఠం దేవుడు ఉన్నాడు. చూడండి, ఈ కరుణాపీఠం మీద ఈ కెరూబులంట రెండు తయారు చేయబడ్డాయి. ఈ రెండు కూడా ఎలా చేయబడ్డాయి అంటే, ఈ కరుణాపీఠము చేసి మరలా కెరూబు అనే ఈ దేవదూతను చేసి, రెక్కలు చాపిన బొమ్మను చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అతికిచ్చల. మామూలుగా అయితే ఎలా చేస్తారు? ముందు ఈ బల్లం చేసి దాన్ని తీసుకొచ్చి దీనికి అతికిస్తారు కదా. లేకపోతే దీన్ని చేసి ఆ బల్లం తయారు చేసి కరుణాపీఠం అనే ఆ పీఠమును తయారు చేసి మళ్ళీ దానికి అతికిస్తారు. ఏదో ఒకటి ముందు చేయాలి. ఒకటే అయితే ఇది అలా చేయబడిన వస్తువు, అలా చేయబడిన కరుణాపీఠం కాదు. ఈ కరుణాపీఠం తయారు చేయబడ్డప్పుడే ఆ ముద్దతో ఆ బంగారంతోనేనంటే దేంతో చేశారంటే ఒకటి ఏకాండముగా చేశారంట. చెప్పండి, దేంతో చేశారు? అంటే ఆ దాంట్లో నుండే ఇది అతకబడి ఉంది. సపరేట్గా తీసుకొచ్చి బోల్ట్లు స్క్రూలేసి బిగించింది కాదు, గమ్మేసి అతికిచ్చింది కాదు. దాంట్లో నుండే అంటే ఏకాండముగా చేయబడ్డాయి. ఏకాండం, అతుకు లేదు, దీనికి ఏం లేదంట. హల్లెలూయా. అందుకని కరుణాపీఠాన్ని ఎక్కడికైనా ఎత్తుకొని బయట పక్కన పెట్టారనుకో, కరుణాపీఠంతో పాటు ఎవరు వెళ్ళిపోతారు? పైన ఉన్న కెరూబులనే సేవకులు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని దేవుని బిడ్డ నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు నాకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు నేను సంఘం వైపు చూడాలంటే నాకు ఎవరు అడ్డు రావాలి? కరుణాపీఠం అడ్డు రావాలి, యేసయ్య అడ్డు రావాలి. సంఘానికి ఏదో సమస్య వచ్చింది, పాస్టర్ గారు తెల్ల బట్టలు వేసుకొని బాగానే తిరుగుతున్నారు, స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు కాస్త కారు కూడా కొన్నట్టున్నారు. మొన్న వాళ్ళు ఎవరు అంటున్నారు, వీళ్ళకి బాగా డబ్బులు వస్తున్నాయి, నేను కరెంటు బిల్లు కట్టుకోలేక చెప్పండి ఏం చేశానంటే, మొన్న ఒక ఆమె దగ్గర డబ్బు ఏమండి, నా బాధ లేదో నేను చెప్పుకోకూడదు అయ్యాక, స్తోత్రం చెప్పండి. మరి 2 చర్చిలో కరెంటు బిల్లు కట్టాలి, ఒక ఇంటిది కట్టాలి, స్తోత్రం. మరి ఫోను, వైఫై, చెప్పండి ఎన్ని ఉన్నాయి మనకి, ఎన్ని అవసరాలు ఉన్నాయి. పెట్రోలు ఎంత కావాలి, ఈరోజు మనం ప్రార్థన తిరగాలని పెట్రోల్ కావాలి, ఛార్జీలు కావాలి, ఎన్ని అవసరాలు ఉన్నాయి. సేవలో ఎన్ని అవసరాలు ఉన్నాయి చెప్పండి. మరి మనం అనుకున్న విశ్వాసుల సంఘం కూడా మనకు కూడా అనుకుంటారు అంటే మన సంఘం అంటే మన సంఘం కాదు, సహజంగా జరిగే సమాజంలో చెప్తున్నా నేను. ఇప్పుడు సేవకుడు సంఘం వైపు చూడాలంటే కరుణాపీఠం అడ్డు వస్తుంది, అలాగే సంఘము సేవకుడు వైపు చూడాలంటే కరుణాపీఠం అడ్డు వస్తుంది. అంటే ఇప్పుడు మనకి టోటల్గా మన అవసరతలు ఎవరి వైపు చూడాలని ఈ పాఠం నేర్పిస్తుంది? దేవుని వైపు చూడాలి. స్తోత్రం చెప్పండి. అదే మన విశ్వాసం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అదే మన విశ్వాసం. హల్లెలూయా. సమస్య వచ్చిందని భయపడకూడదు,
సమస్య వచ్చిందని కలవరపడకూడదు. సమస్య వచ్చిందని నేను ఏమైపోతానని అనుకోకూడదు. దేవుని వైపు మనం చూడాలి. 27వ కీర్తన 27వ కీర్తన 5వ వచనం చదువుకుందామా? 27వ కీర్తన 5వ వచనం చదువుదాం. 27వ కీర్తన 5వ వచనం ఒకసారి అందరూ తీయండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కిందంటాడు, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సమస్య రంగాలను భయపడిపోతాం. సమస్య రంగాలను అటు ఇటు మనుషులతో చూస్తాం. ఏదన్నా చిన్న బలహీనత వచ్చి ఏదన్నా ఆర్థిక ఇబ్బంది వచ్చినా, ఏదన్నా ఒక సమస్య వస్తే భయపడిపోతాం. ఇదిగో లోకంలో ఉన్న వాటి వైపు చూస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇప్పుడు మన సహవాసం దేవునితో మనం ఉండాలని ఇంతవరకు చెప్పుకున్నాం. ఆ సహవాసం మనం బ్రతికిస్తుందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సహవాసం మనం ఆ కరుణాపీఠమైన యేసయ్య వైపు చూసి ఆయనతో సహవాసం చేసే అనుభవం ఉంటే అదే మన విశ్వాసము. అలాగా మనం ఆయన వైపు చూడగలిగితే ఆయన సహవాసములో ఆయనతో సహవాసం చేస్తూ ఆయన వైపు మనం చూడగలిగితే దేవుడు మన ప్రతి అవసరతను తీర్చేవాడిగా ఉన్నాడు. దేవుడు మన అక్కర్లు తీర్చేవాడిగా ఉన్నాడు. దేవుడు మన కొరతలు తీర్చేవాడిగా ఉన్నాడు. దేవుడు మనకున్న ప్రతి విధమైన ఇబ్బందుల నుండి విడిపించి సర్వ సమృద్ధిని మనం కలగచేయడానికి శక్తి కలిగిన దేవుడుగా. కానీ మనం ఎవరి వైపు చూడాలి? మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి? యేసు వైపు చూడాలి. చెప్పండి, ఎవరి వైపు చూడాలంట? యేసయ్య వైపు చూడాలి. ప్రియమైన వారలారా, అదే మన విశ్వాసము. ఏంటంటే చెప్పండి, అదే మన 27:1 ఉంది. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి నేను వెరుతును. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తుడు తన అనుభవాన్ని చెప్తున్నాడు. భక్తుడు తన శత్రువులను బట్టి, తనకొచ్చిన సమస్యను బట్టి, తనకొచ్చిన ఇబ్బందిని బట్టి ఈ భక్తుడు భయపడ్డాడు. కానీ ఆ భయములో ఏం చెప్తున్నాడంటే, తన దేవుని యొక్క శక్తియు బలము ఎలాంటిదో తను చెప్తున్నప్పుడు, ఆయన నోటితో ఒప్పుకుంటున్నప్పుడు ఆయనలో ఉన్న భయం అంతా ఏమైంది చెప్పండి అండి? తొలగిపోయింది. ఇప్పుడు నీకు సమస్య వచ్చింది, నీకు ఇబ్బంది వచ్చింది, నీకేదో అవసరత వచ్చింది. ఇప్పుడు నీవు ఆ సమస్యను బట్టి భయపడి నువ్వు కృంగిపోయి అటు ఇటు చూడకూడదని దేవుని వాక్యం నేర్పిస్తుంది మనకి. ఈరోజు మనం ఎవరి వైపు చూడాలంట? కరుణాపీఠమైన యేసు వైపు చూడాలి. మన సమస్యను బట్టి భయపడి మనం పారిపోకూడదు. ఆ సమస్యలో భయము నీకు కలిగినప్పుడు నువ్వు దేవుని శక్తి ప్రభావాన్ని ఎటువంటి బలము కలిగినోడో నీ దేవుడు, ఎటువంటి మహిమ కలిగినోడో, ఎటువంటి సహాయం చేయగలిగిన వాడో ఆయన శక్తియు ఆయన బలము ఆయన మహిమను నువ్వు వివరిస్తే నీ నోటితో నీలో ఉన్న భయం అంతా ఏమైద్ది? పారిపోతుంది. అలా భక్తుడు అదే చేస్తున్నాడు. ఆయన నా దేవుడు నాకు వెలుగు అయి ఉన్నాడు, ఎందుకు భయపడతాను ఈ సమస్యలో? నా దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు, నా ప్రాణ దుర్గమై ఉన్నాడు, నేను ఎవరికి వెరుతును, నేను ఎందుకు భయపడతా ఈ సమస్యలో? నా దేవుడు నా ప్రాణ దుర్గం అండి, నా దేవుడు నాకు వెలుగండి, నా దేవుడు నాకు ఆశ్రయం అండి. దుష్టులు నా మీదకి వచ్చినా, నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినా వారు తొట్టిల్లిపోతారు కానీ నాకేం కాదండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాడు. నా దేవుడు నాకున్నాడండి, నేను ఎందుకు భయపడతానండి అని తనకున్న ఇబ్బందిలో తన దేవుడి శక్తి ఎలాంటిదో తను చెప్పుకుంటున్నప్పుడు, తన నోటితో ఒప్పుకుంటున్నప్పుడు దేవుడులో ఉన్న మహిమ అతను అనుభవిస్తున్నాడు. అతనిలో ఉన్న భయం తొలగిపోతా ఉంది అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నీకు సమస్య వచ్చింది, నువ్వేం చెప్పాలి? నా దేవుడు వెలుగై ఉన్నాడు, ఎందుకు భయపడతాను అని దేవుని యొక్క బలమును శక్తిని
గొప్పతనాన్ని, ఆయన ప్రభావాన్ని నీలో నీవు చెప్పుకోగలిగితే, ఇతరులకు చెప్పగలిగితే, నీలో ఉన్న భయమును ఆ యొక్క మాటలు ఏం చేస్తాయంటే పారిపోయేటట్టు చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, మనం దేవునితో ఏమై ఉండాలి చెప్పండి? రోమాపత్రిక 11వ అధ్యాయం 16-20 చదవండి. రోమాపత్రిక 11వ అధ్యాయము 16 నుండి 20 వరకు మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, చదువుకుందాం. రోమాపత్రిక 11వ అధ్యాయము 16 నుండి 20. త్వరగా చదవండి. ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతేనే కొమ్మలను పరిశుద్ధులే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మ అయి ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నదని నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటుకట్టబడి చూడండి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం గమనిస్తే ఇక్కడంట ఒక ఒలీవ చెట్టు ఉంది, అక్కడ అడవి ఒలీవ చెట్టు ఉంది. రెండు రకాల ఒలీవ చెట్లు ఉన్నాయి. ఒకటేమో అడవి ఒలీవ చెట్టు ఎవరు? మనము. ఒలీవ చెట్టు యేసయ్య, మంచి ఒలీవ చెట్టు. ఇప్పుడంట కొన్ని కొమ్మలు విరగ్గొట్టబడి ఉన్నాయంట. అక్కడ ఏమై ఉన్నాయి? కొన్ని కొమ్మలు విరగ్గొట్టబడి ఉన్నాయి. అయితే అడవి ఒలీవ చెట్టు అయిన నీవు విరగొట్టబడి ఉన్న ఆ కొమ్మల మధ్యలో నువ్వేమయ్యావంటే అతకబడి ఉన్నావు. స్తోత్రం చెప్పండి. అంటు కట్టబడి ఉన్నావు. ఇప్పుడు ఒక అంటు కట్టబడాలంటే ఏం చేయాలి? నా మాట వింటున్నారా? కొమ్మను అంటు కట్టాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి అక్క? చెప్పండి, ఏం చేయాలి? కొమ్మను ఇరవాలి. తర్వాత ఇప్పుడు అంటు కట్టబడాలి. ఒక చెట్టు అంటు కట్టబడాలంటే ఇప్పుడు ఒక కొమ్మని ఇంకొక కొమ్మకు అంటు కడతాం. అప్పుడు ఏం చేయాలి? ఎలా చేయాలి? అంటే ఎలా కట్టాలి? అంటే ఇప్పుడు అంటు కట్టబడాలంటే ఈ కొమ్మని ఎరగొట్టి ఆ కొమ్మకు అతికిస్తారా? అంటే ఎలా కడతారు మీరు? రెండు కొమ్మలు ఎరవబడాలి. ఈ చెట్టు ఎరవబడాలి, ఆ చెట్టు కూడా విరవబడాలి. అప్పుడు రెండు కలిపితేనే అంటు కట్టబడింది. మనం ఇదిగో అక్కడ అన్నాడు, కొన్ని కొమ్మలు విరవబడ్డాయి. అడవి ఒలీవ చెట్టైన నీవు ఆ కొమ్మలతో అంటు కట్టబడ్డావు. దేవునికి స్తోత్రం. ఆ మంచి ఒలీవ చెట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. రెండవది మనం గమనిస్తే ఇదిగో మరి అడవి ఒలీవ చెట్టైన మనము దేవుని బిడ్డలారా ఆ మంచి ఒలీవ చెట్టుతో అతకబడి అంటు కట్టబడ్డప్పుడు ఆ మంచి ఒలీవ చెట్టులో ఉన్న సారం అంతా మనం తీసుకుంటామంట. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవునితో సహవాసం అంటే దేవునిలో ఉన్న ఆ సారమంతను తీసుకోవడానికి, దేవునిలో ఉన్న సారమంతా తీసుకోవడానికి. మొన్న కూడా చెప్పాను, ఇదిగో మరి పౌలు గారు అంటాడు, ఏమంటాడంటే మొదట నేను ఎలాంటి వాడిని అంటే హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి. సంఘాన్ని హింసించాను, ప్రార్థించే వాళ్ళని కొట్టాను, చంపాను, దేవునికి విరోధంగా పాపం చేశాను. ఇప్పుడైతే ఇది ఆయన అంటున్నాడు, ఆ దేవునికి ఎలా ఉన్నాడంటే ఈయన అంటు కట్టబడినప్పుడు ఆయనలో ఉన్న హింసించే మనసు పోయింది, ఆయనలో ఉన్న ద్వేషించే మనసు పోయింది, ఆయనలో ఉన్న దూషించే మనసు పోయింది, ఆయనలో ఉన్న ఎవరిని హాని చేసే మనసు పోయింది. ఇప్పుడు ఆయన ఏమయ్యాడంటే ప్రభువుకి సేవకుడైపోయాడు, ప్రభు కొరకు శ్రమలు పడేవాడైపోయాడు, ప్రభు కొరకు పనిచేసేవాడైపోయాడు, ప్రభు కొరకు తన ప్రాణమంతా దారపోసేవాడైపోయాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఏమయ్యా, ఒకప్పుడు నువ్వు దూషించేవాడివి, ఇప్పుడు నువ్వు దూషించట్లా, అన్నీ కూడా నిదానిస్తున్నావు. ఏమో ఒకప్పుడు అందరికి హాని చేసి ఇప్పుడు ఎవరికి హాని చేయటం, నీ పని ఏదో నువ్వు చేసుకుంటున్నావు.
ఇంకా నిన్ను ఎవరైనా హాని చేసినా మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నావు. ఏమయ్యా, హింసించేవాడివి కదా, హాని చేసేవాడివి కదా, దూషించేవాడివి కదా, ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నేను యేసయ్య అనే మంచి ఒలీవ చెట్టుతో అంటు కట్టబడి ఉన్నాను. ఆయనలో ఉన్న సారము నేను తీసుకున్నాను కాబట్టి నేనేమయ్యానంటే, ఆయనతో సహవాసంలోకి నేను అంటు కట్టబడ్డా కాబట్టి యేసయ్యలో ఉన్న స్వభావం నాలోకి వచ్చేసింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం రూపాంతరపరచబడతాం. సహవాసం ఏం చేస్తుందంటే, ఒకటి మనం బ్రతికిస్తుంది. సహవాసం ఏం చేస్తుందంటే, మన అక్కరలు యేసయ్య వైపు చూసి యేసయ్యతో సహవాసం చేస్తే నీ భయములు తొలగిస్తుంది, నీ అక్కర్లు తీరుస్తుంది. మూడోది ఏంటి? సహవాసం ఏం చేస్తుంది? సహవాసం ఏం చేస్తుంది? నిన్ను రూపాంతరపరుస్తుంది. నీలో ఉన్న చేదైన వేరు తొలగిస్తుంది. నీలో ఉన్న లోక సంబంధమైన ఆ మనసు, తలంపు, ఆలోచనలు, ఆ శరీర సంబంధమైన స్వభావాలన్నిటిని తీసి ఆత్మ సంబంధమైన యేసయ్య స్వభావాలు నీలోకి ఆ యొక్క అనుభవాన్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? సహవాసం ఏం చేస్తుంది తెలుసా? నీకు సిఫారసు చేస్తుంది. ఏం చేస్తుందంట? సహవాసం ఏం చేస్తుంది? సిఫారసు చేస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది? నీకు సిఫారసు చేస్తుంది. హల్లెలూయా. రికమెండేషన్ చేస్తుంది సహవాసం నీ గురించి. పిల్లరా గమనించండి, ఇక్కడ ఒక మాట నేను చెప్తున్నాను. చాలా విషయాలు నేను లోతుగా చెప్పడానికి సమయం లేదు. కొన్ని కొమ్మలంట విరవబడ్డాయంట. ఆ విరవబడిన కొమ్మలను బట్టి నువ్వు అతిశయించొద్దు అంటాడు. అక్కడ ఏమంటాడు? అతిశయించొద్దు. ఎందుకంటే వేరు నిన్ను భరిస్తుంది కానీ కొమ్మలు నిన్ను భరించట్లేదు. ఆ విరవబడిన కొమ్మలు ఎవరు? మనం కాదు, మనకంటే ముందుగా అతికించబడిన వారాలు. స్తోత్రం చెప్పండి. ఎవరంట విరవబడిన కొమ్మలు? ఇప్పుడు మనం అంటు కట్టబడ్డాం యేసయ్యతో, మనం బాగున్నాం, మనం ఆయన సారం తీసుకుంటున్నాం, మనం ఫలిస్తున్నాం, దీవించబడుతున్నామని అంతకుముందే విరవబడిన కొమ్మలు, విరిగిపోయిన కొమ్మలను చూసి మనం గర్వించకూడదంట. ఆ మాట మీకు అర్థమవుతుందా? విరవబడిన కొమ్మలు ఎవరంటే, నీకంటే ముందుగా యేసుతో అతకబడి, నీకంటే ముందుగా ఆయన సారాన్ని పొందుకొని, నీకంటే ముందుగా ఆయనలో ఉన్న బలమును పొందుకొని ఎదిగి కొంతకాలము దేవునితో నడిచి వారు ఇదిగో ఏదో ఒక విషయంలో వాళ్ళు విరగగొట్టబడి వాడు పడి పరిస్థితిలో ఉన్నప్పుడు మనకంటే ముందుగా ఉన్న అతకబడిన వాళ్ళు ఒకసారి పడిపోతారు, మరలా విరవబడతారు. మనకంటే ముందుగా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వెనకబడిపోయి ఉంటారు. అయితే ఇప్పుడు మనం అంటు కట్టబడి ఉన్నామని వాళ్ళని చూసి మనం గర్వించకూడదు అని దేవుడి వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నా మాట మీకు అర్థమైందా? ఆయన అంటాడు, కొమ్మలు నిన్ను భరించట్లేదు నా తండ్రి, వేరు నిన్ను భరిస్తుంది. యేసయ్య నిన్ను భరిస్తున్నాడు, వేరనే యేసు ప్రభు నిన్ను భరిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆ విరగగొట్టబడిన వారిని చూసి నువ్వు గర్వించద్దు, పడిపోయిన వారిని చూసి నువ్వు వారిని చూసి హేళన చేయొద్దు. ఇదిగో వారు నీకంటే ముందుగా అతకబడి నాతో వాళ్ళు సహవాసం చేసి ఇప్పుడు సహవాసంలో లేకుండా విరగొట్టబడ్డారు. కాబట్టి నువ్వు సహవాసంలో ఉన్నావు, నువ్వు కరెక్ట్గా ఉన్నావు, ఆ కరెక్ట్గా లేని వాళ్ళని చూసి నువ్వు గర్వించద్దు. చెప్పండి, ఏం చేయొద్దంట? ఏం చేయొద్దంట? హల్లెలూయా. ఇంకొక లోతైన మాట చెప్పాలంటే మూడో పాయింట్గా ఏమండి, నాలుగో పాయింట్గా సహవాసం ఏం చేస్తుందంటే మనకు రికమెండేషన్ చేస్తుంది. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 9:36. అక్కడ పేతురు గారిని గూర్చిన కొన్ని విషయాలు, తబిత అనే భక్తురాలను గూర్చిన కొన్ని విషయాలు మనం చూస్తాం. చదవండి ఎవరైనా. అమ్మా, తబితాను ఒక శిష్యురాలుండెను, ఆమెకి భాషాంతరమున ద్వార్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్దా యొప్పేకి దగ్గరగా ఉండు చేత
పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చారు. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు ద్వార్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రిలారా, ఇక్కడ ఒక శిష్యురాలు ఉంది, సేవకురాలు. ఈమె ధర్మకార్యాలు చేసే వ్యక్తి. తన పని చేసి కొంచెం డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి విధవరాండ్లకి, అనాథలకి, దిక్కులేని వాళ్ళని పోషించేది. తన ఇంట చేర్చుకొని అనేకులకు ఆహారం పెట్టేది, వస్త్రాలు కుట్టి ఇచ్చేది. చూడండి, ఒక మాట చెప్తాను. ఆమె చనిపోయింది ఒకరోజు. ఏం చేసిందంట? చనిపోయింది ఆమె. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆమెకు స్నానం చేయించి మేడగదిలో తీసుకెళ్ళి పడుకోబెట్టారు. వినండి జాగ్రత్తగా. పడుకోబెట్టి అక్కడ దగ్గరలో పేతురు గారు ఉన్నారని తెలుసుకొని ఆ పేతురు గారి దగ్గరికి తడువు చేయకుండా రావాలని ఇద్దరు మనుషులను పంపించారు. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత పేతురు గారికి అడ్డం కొంతమంది వచ్చారు, విధవరాళ్ళు వచ్చారు. అయ్యా, పాస్టర్ గారు వందనాలండి. వందనాలు అయ్యగారు అన్నారు. వందనాలమ్మా. ఏంటమ్మా? అయ్యా, తబితా ఉందే, ద్వారక, ఆమె మంచి సేవకురాలయ్యా. ఇదిగో ఆమె బ్రతికుండి మాతో ఉన్నప్పుడు ఇదిగో అయ్యా, ఈ వస్త్రాలన్నీ, అంగీలన్నీ మాకు ఆమె కుట్టించిందయ్యా. ఈ వస్త్రాలన్నీ మాకు కొనిపెట్టిందయ్యా. ఇదిగో ఇవన్నీ మాకు ఇచ్చిందయ్యా. ఇలా మాకు సహాయం చేసిందయ్యా. ఇలా మమ్మల్ని ఆదుకుందయ్యా. ఇలా మాకు తోడుగుందయ్యా. ఇలా మమ్మల్ని బలపరిచిందయ్యా అని ఆ సహవాసములో వాళ్ళు ఏం చేస్తారు? ఎలాగైనా ఆమెను బ్రతికించండి అయ్యా, అయ్యా, ఎలాగైనా అయ్యా, అయ్యా అని చెప్పి ఆమెను గురించి దైవజనుడి దగ్గర ఏం చేస్తున్నారంట? కొన్ని విషయాలు చెప్పి ఆమె గురించి ఏం చేస్తారు? రికమెండేషను. హల్లెలూయా. సహవాసం ఏం చేస్తుంది? సహవాసం ఏం చేస్తుంది? పిల్లారా, కొంతమంది అనుకుంటారు, ఏమండి పాస్టర్ గారు, ఏమండి సంఘానికి వస్తే అన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి, సమస్యలే. సంఘానికి వస్తే ఏందండి చెప్పండి? ఏమన్నా తప్పేనండి చెప్పండి. ఏందంట? ఏమన్నా, నా మాట అర్థమవుతుంది, ఏమన్నా తప్పేనండి. సంఘంలో ఒక వ్యక్తి అంటాడు నాతో ఒకరోజు, సంఘములో ఏం మాట్లాడినా తప్పేనండి, ఏమన్నా తప్పేను, అందుకే నేను సంఘానికి రావటం లేదండి. స్తోత్రం. ఇంట్లోనే ఉంటున్నానండి. నేను నా ఇల్లండి, నేను నా భార్య, నేను నా పిల్లలండి, నేను నా కుటుంబం అండి, నా మటుకు నేను ఉంటున్నానండి అని అన్నాడు. నేను అన్నాను, అయ్యా, నీవు నీ కుటుంబమే, నీవు నీ పిల్లలే, నీవు నీ ఇల్లే, నీ ఇల్లే నీ కుటుంబమే. అది ఎప్పుడు దేవుని ఇల్లు కాదు, దేవుని కుటుంబం కాదు, నీ ఇల్లే నీ కుటుంబమే అన్నా. ఎవరి ఇల్లు కాదు అది ఎప్పటికీ. ఆయన అన్నాడు, నేను నా ఇల్లు అండి, ఏదో నేను నా ఇల్లు అండి, ఏదో నేను నా కుటుంబం అండి. నేను కూడా అన్నా, నా మటుకు నేను ఉంటున్నానండి, ఎవరి జోలు రావట్లేదు, ఎక్కడికి రావట్లేదు, ఎవరితో మాట్లాడతలేదండి, సంఘానికి కూడా నేను ఎందుకు రావట్లేదు అన్నాడు. నేను అన్నా, అది ఎంతకాలమైనా నీ ఇల్లు నీ కుటుంబమే, అది ఎప్పుడు దేవుని ఇల్లు దేవుడి కుటుంబము కాదు. నువ్వు ప్రభు రాకుండా ఎత్తబడలేవు. దేవునికి స్తోత్రం. సహవాసం కావాలి నీకు. ఎప్పుడైనా నీ ఇల్లు దేవుని ఇల్లుగా మారాలంటే, నీ కుటుంబం దేవుని కుటుంబంగా మారాలంటే, దేవుని బిడ్డలారా, పరలోకానికి సిద్ధపరచబడే కుటుంబముగా, ఇల్లుగా నీ ఇల్లు నీ కుటుంబం మార్చబడాలంటే సహవాసం నీకు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా నిన్ను గురించి ఒక మాట అంటున్నారు, ఒక మాట చెప్తున్నారు అంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా నీకు ఏదన్నా మాట వస్తుందనంటే నువ్వేం చేయాలి? ఈ మాట వచ్చింది, ఈ సమస్య వచ్చింది, ఎందుకు వచ్చింది నన్ను గురించి ఈ మాట, ఎందుకు నన్ను ఈ మాట అన్నారు, ఎందుకు నాకు ఈ సమస్య వచ్చిందని చెప్పి నాలో ఏమి లోపం ఉంది, నాలో ఏ తప్పు ఉందని మనల్ని మనం ఎప్పుడు పరిశీలన చేసుకోం. వాళ్ళు నన్ను అన్నారే, వీళ్ళు నన్ను అన్నారే, వాళ్ళు నన్ను అన్నారే, ఈ సహవాసం వద్దే, ఈ మందిరానికి సహవాసం వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే బాగుండిద్ది, ఇదే మాట.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇది నాకు ఈ మాట వచ్చింది, ఈ సమస్య వచ్చింది, వీళ్ళు ఇట్లా అనడానికి కారణం నాలో ఏ లోపం ఉంది, నాలో ఏ పొరపాటు ఉందని ఎప్పుడన్నా ఆలోచించం. మనం ఆలోచిస్తామా? ఆలోచించం. అట్లా ఆలోచించం మనం అంతా గాంధీ మహాత్ములం. స్తోత్రం చెప్పండి. యేసుప్రభు కనుక తమ్ముడు అంటే నేనేనండి. యేసుప్రభు శిష్యుల్లో ఒకవేళ ఆ రోజుల్లో నేను పుట్టుంటే యేసుప్రభు శిష్యుల్లో అసలు పేతురు, యోహాను, యాకోబుకి చోటు ఎక్కడ ఉండేదండి? నేనే ఉండేవాడిని మొదట. దేవునికి స్తోత్రం. అసలు యేసుప్రభు కనుక ఆ దినాల్లో నేను పుట్టుంటే యేసుప్రభు మొదటగా అసలు నన్నే శిష్యురాలిగా చేసుకునేవాడు. మీకు తెలుసా? అంత గొప్ప క్యారెక్టర్ నాది అన్నట్టుగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం కదండి. అంతేనా కాదా? నిన్ను ఎవరైనా ఒక మాట అన్నారు, నీకు ఏదైనా ఒక మాట వచ్చింది, ఒక సమస్య వచ్చింది, నీ దగ్గరికి ఆ సమస్య నీ మీద వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళు నిన్ను అన్నారే, వీళ్ళు నన్ను అన్నారని బాధపడతాం, వీళ్ళకి సంఘానికి, సేవకులకి, దేవునికి దూరం అవటం కాదు. అసలు ఎందుకు వచ్చింది నాలో, వాళ్ళు అన్నట్టుగా నాలో ఏ లోపం ఉందని ఆ లోపాన్ని వెతికి కనుగొని సరి చేసుకునే ఆ అనుభవం నీకు కావాలి తప్ప, నేను నా ఇల్లు, నేను నా పిల్లలు, నేను నా భార్య, నేను నా భర్త, ఇక నువ్వే నీ భర్తే, నీ పిల్లలే, నీ ఇల్లే, నీ కుటుంబమే, అది ఎప్పుడు దేవుడి ఇల్లుగా మార్చబడదు. ప్రియ దేవుని బిడ్డ, పరలోకానికి వెళ్ళదు ఆ ఇల్లు సహవాసం లేకపోతే. దేవుడి మాటలు దీవించునుగాక. సహవాసం ఏం చేస్తుంది? సహవాసం ఏం చేస్తుంది? సహవాసం ఏం చేస్తుంది? మనం ఆయనతో సహవాసం చేసి ఆయన వైపు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏం చేస్తుంది సహవాసం? మన అక్కర్లు, మన అవసరాలు, సహవాసం ఏం చేస్తుంది? సహవాసం ఏం చేస్తుంది? ఆయన అంటుకట్టుబడి ఉంటే మనలో ఉన్న చెడు స్వభావాలన్నీ తీసివేసి దేవుని స్వభావాలతో మనల్ని నింపుతుంది సహవాసం. నాలుగోది సహవాసం ఏం చేస్తుంది? నీ గురించి ఏం చేస్తాడు సహవాసం? నీ గురించి రికమెండేషన్ చేస్తుంది. హల్లెలూయా. సిఫారసు చేస్తుంది నీ గురించి. హల్లెలూయా. చూడండి, నిన్ను గురించి అనేక మంది చెప్పాలి. అయ్యా మాతో ఉన్నప్పుడు అయ్యా ఈ విధంగా మాకు సహాయపడ్డాడు, ఈ విధంగా మాకు పరిచర్య చేశాడు, ఈ విధంగా మా కోసం ఖర్చు పెట్టాడు, ఈ విధంగా మా కోసం ఇదిగో మరి ఇన్ని మంచి పనులు చేశాడని నీ గురించి సిఫారసు చేసేటట్టుగా నువ్వు సహవాసము కలిగి ఉండాలి. సంఘముతోను, దేవునితోను, సేవకులతోను, సంఘముతోను. హల్లెలూయా. ఉందా మరి నీకు ఆ సహవాసం ఈరోజు? అంటే ఆ సహవాసం నీకు లేకపోబట్టే నీ జీవితంలో అనేక విషయాలను ఇంకా వెనకబడిపోయి ఉన్నావు. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నావు. ఆత్మీయంగా దేవునికి దూరంగా ఉంటున్నావు. ఎందుకంటే నీకు సహవాసం కోల్పోతున్నావు. దేవుని బిడ్డ, యేసయ్యతో నీకు సహవాసం కావాలి. ఈరోజు దేవుడు ఆ రీతైన సహవాసం చేసే కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నాయన అనేక విషయాలు, అనేక విధాలుగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అనేకమైన అయ్యా కోణాల్లో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అనేకమైన అయ్యా లోతైన సత్యాలు మీరు మాకు బయలుపరుస్తూ వచ్చారు. అనేకమైన మా ఆత్మీయ జీవితానికి క్షేమకరమైన మాటలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మా కుటుంబాలు మేము దీవించబట్టకు కావలసిన విలువైన సత్యాలు గ్రహించుకోవడానికి సహాయం చేశారు. ప్రభువా, ఇదిగో నీ సహవాసానికి మేము పిలువబడ్డాం నాయన. నీ సహవాసం మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. నీ సహవాసం మమ్మల్ని జీవింపజేస్తుందయ్యా. నీ సహవాసం మమ్మల్ని ఉన్నతంగా దీవిస్తుందయ్యా. మా అక్కర్లు తీరుస్తుందయ్యా. నీ సహవాసం రూపాంతరపరుస్తుందయ్యా. నీ సహవాసము సిఫారసు చేస్తూ ఉందయ్యా. దేవా, ఆనాడు పేతురు మెడగదిలో మోకరించి ప్రార్థించినప్పుడు తబితా లెమ్మనగానే అయ్యా ఇదిగో మరి ఆ యొక్క వ్యక్తి స్వస్థపరచబడి జీవించిందయ్యా, బ్రతికిందయ్యా, సజీవురాలిగా లేపబడిందయ్యా. అయ్యా ఇదిగో మరి సహవాసం వలన సిఫారసు చేయబడుతున్నాం. దేవా, నీ ఎదుట మేము అయ్యా ఇదిగో అనేకులను బట్టి సిఫారసు చేసి ప్రార్థించి మొరపెట్టేవారిగా సహవాసం మమ్మల్ని చేస్తూ ఉంది ప్రభువా. యేసయ్యా, విన్న వాక్యం ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి. యేసయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో నీతో సహవాసం కలిగి కొనసాగే అనుభవం దయచేయండి. యేసయ్యా, అయ్యా నీ సన్నిధిలో ఎవరు కూడా అయ్యా ఇదిగో వేరై ఉండకుండా నీ సంఘముతో సహవాసం కలిగి ఉండటానికి సహాయం చేయండి.
నీ దైవజనులతో సహవాసము, పరిశుద్ధులతో సహవాసము నాయన. అయ్యా అపోస్తలు, ఉపదేశకులు, సేవకులతో సహవాసము నాయన. తండ్రి నీకు వందనాలు నాయన. నీతో సహవాసము, సంఘముతో సహవాసము, సేవకులతో సహవాసము, పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉండే కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. విన్న వాక్యం ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఏ ఒక్కరి హృదయంలో నీ వాక్యం దొంగిలించబడకూడదయ్యా. నీ వాక్యము నీరు కట్టి ఫలించునుగాక నాయన. యేసయ్యా వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ప్రతి వారి మనోనేత్రాలు వెలిగించండి, ప్రతి వారి హృదయమును మండించండి, ప్రాణాత్మ దేహాలు మండించండి. నీ వాక్యపు వెలుగుల బిడ్డలను దర్శించినందుకు వందనాలయ్యా. అయ్యా ఈ యొక్క మధ్యాహ్న ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో నీ చేతులకు ఒక్కొక్కరిని అప్పగించుకుంటున్నాం ప్రభా, ఒక్కొక్కరిని అప్పగించుకుంటున్నాం ప్రభా. ఎవరిని దాటిపోవద్దు నాయనా. నీ ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ పునరుద్ధాన బలము చేత నింపమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ పునరుద్ధానపు శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ పునరుద్ధానపు ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాను దేవా. నీవే గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటూ అయ్యా ఈ యొక్క పునరుద్ధానములో ఉన్న దీవెన ఆశీర్వాదపు అయ్యా మేలులతో మమ్మల్ని తృప్తిపరచండి దేవా. నీ ఆత్మతో ఒక్కొక్కరిని నింపండి అయ్యా. నింపండి నింపండి నింపండి. దీవించండి దీవించండి. పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు అభిషేకం, పునరుద్ధానపు దీవెన, పునరుద్ధానపు ఆరాధనలో ఉన్న ప్రతి ఆశీర్వాదము బిడ్డలు అనుభవించడానికి సహాయించి ఈ వారమంతటి కాపుదల, ఈ వారమంతటి దీవెన, ఈ వారమంతటి సమృద్ధితో నింపమని అయ్యా మీరే మా అందరికీ తోడై ఉండమని విన్న వాక్యాన్ని విడిచిపెట్టక మర్చిపోక మా హృదయంలో నెవరు వేసుకుంటూ మా హృదయంలో వాటిని వాక్యాన్ని పట్టుకొని అయ్యా జీవించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగా. అందరికి వందనాలు, స్తోత్రం.